హాయ్ హలో రోజ్ కేక్స్ చేసుకుంటున్నామండి. ఇది మా ఆంటీ సీక్రెట్ రెసిపీ. చాలా మంచిగా వచ్చాయండి, తెల్ల తెల్లగా వచ్చాయండి అనుకోవచ్చు మీరు. చూసారా, అందరూ పొడి పిండి వేస్తారు కానీ నేను వరిపిండిని తడిపిండి వేస్తున్నాను. అరిసెల కోసం ఆడించేదే రోజ్ కేక్స్ కూడా చేస్తున్నాను అనమాట. 1 కప్పు తడి వరిపిండి తీసుకున్నాను. ఇప్పుడు మైదా తీసుకుంటున్నాను 2 కప్పులు. చూసారా, మైదా ఒక 2 కప్పులు తీసుకుంటున్నాము. ఆ 2 మంచిగా కలిపేస్తున్నాము. ఇప్పుడు షుగర్ ఎవరికి నచ్చినంత వాళ్ళు, అంటే దట్ మీన్స్ 1 కప్పు తీసుకుంటారు జనరల్గా 3 కప్పుల పిండికి. కానీ మనం కొద్దిగా ఎక్కువే తీసుకుంటాం, ఎందుకంటే స్వీట్లో స్వీట్ ఉండాలి కదా అంటారు కనుక. నా కూతురే అంటది అందుకని ఇంకా ఎక్కువే వేస్తున్నాం మనం. ఇంకా 1/2 కప్పు ఎక్స్ట్రా వేసామండి. యాక్చువల్గా కొబ్బరి పాలలో కలుపుదామని అనుకున్నాము. మనం కొబ్బరికాయ తీసుకొచ్చాం. యాక్చువల్గా కొబ్బరికాయ తీసుకొచ్చాం కానీ ఆ కొబ్బరికాయ కాస్త కుళ్ళిపోయింది. దానికోసం రిలయన్స్ ఫ్రెష్ వరకు, స్మార్ట్ బజార్ వరకు వెళ్ళి తెస్తే 45 రూపాయలు తీసుకొని కుళ్ళి కొబ్బరికాయ ఇచ్చేస్తారు. అదే అక్కడ బాధాకరమైన విషయం. యాక్చువల్గా కొబ్బరి పాలల్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా టేస్ట్, ఇంకా వర్ణించలేము అనమాట. ఇప్పటికైనా టేస్ట్గానే వచ్చేయాలండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈసారి తడిపిండి వేసేయండి, ఓన్లీ పొడిపిండి కాదు, తడి వరిపిండి వేసేయండి. సరే, చాలా బాగా వస్తాయి. రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుతున్నాము. అది ఎందుకు అక్కడ పెట్టామంటే కొద్దిగా ఇలాచీ పౌడర్ జల్లిస్తున్నాం అక్కడ. ఇలాచీ పౌడర్ జల్లిస్తున్నాం అనమాట. మిక్సీలో గాడగాడగా వచ్చింది కదా, అది కొంచెం జల్లి వేపించుకుంటున్నాము. ఎందుకంటే అవ్వాలి కదా, వచ్చేస్తాం కదా, అందుకని. ఇప్పుడు సరిగ్గా ఎందుకు అది కనబడట్లేదంటే స్టాండ్ అప్పుడు లేదండి, పోయింది. ఆ స్టాండ్ లేకపోవడం వల్ల అది చేత్తో పట్టుకొని అది వీడియో తీస్తున్నాను అనమాట. అందుకని సరిగ్గా కనబడట్లేదు అది. మంచిగా ఇలాచీ పౌడర్ కూడా అందులో కలిపేస్తున్నాము. వాటర్ వేసేస్తున్నాము. ఎక్కువ వాటర్ వేసేయకూడదండి అందులో, కొంచెం చిక్కగానే కలపాలి. అది ఎక్కువ వాటర్ వేసేయకూడదు. కొంచెం చిక్కగా కలిపేసి ఒక 2-3 గంటలు పక్కన పెట్టాలండి, నానబెట్టాలి. అప్పుడు అందులో షుగర్ అంతా కలుస్తుంది అనమాట. అంటే షుగర్ కరగడం ప్రారంభం అవుతుంది అనమాట. అందుకే కలిపేసి పక్కన పెట్టాలి. మరి వాటర్ వేసి జార్ చేసేస్తే మనకి పువ్వులు రావు మరి కదండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ వస్తున్నాము.
యాడ్ చేసుకుంటూ వచ్చాం. ఇది సరిగ్గా కనబడట్లేదండి, ఎందుకంటే ఆ ఫోను అలా దగ్గర పెట్టేసి అలాగ జరిగింది అది. జాగ్రత్తగా కలుపుతున్నాము. పిండి కలిసినంత వరకు వాటర్ వేస్తామండి, మరీ జార్ చేసాము. Please like, share, subscribe. అగోండి అలా అయిందండి, అదంతా మంచిగా కలిసి అలా అయిందనమాట. అందులోంచి పువ్వులు వేసేస్తున్నాం అనమాట. కొంచెం పువ్వులు వేసేటప్పుడు ఒకదానికి మధ్యలో గ్యాప్ ఇచ్చి అది కాల్చాలి. కాల్చిన తర్వాతే ముంచాలి పిండిలో. ముంచినప్పుడు అది ఈజీగా మనకి పువ్వు వస్తుంది అనమాట, లేకపోతే పువ్వు రాదు. ఈ అచ్చు బాగానే ఉందండి యాక్చువల్గా. ఇప్పుడు వచ్చిన అచ్చుల్లో ఇది బాగానే ఉంది, నాన్ స్టిక్ అచ్చు. చూడండి అది సౌండ్ వచ్చింది యాక్చువల్గా. ఎలా మిస్ అయింది మరి సౌండ్. లైక్ షేర్ చాలా చేసామండి, అది ఎగ్జాంపులే, కానీ చాలా వచ్చాయండి పువ్వులు మాత్రం.